పాటున్నారు. ఈయన అవే అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు. ముఠా కక్షల్ని పారద్రోలే విధంగా కృషి చేస్తున్న సంస్థ అవే. ఫ్యాక్షనిజం గురించి సినిమా తీస్తున్నారు కాబట్టి మీరు బయటకు వచ్చి ఈ సినిమాలో హింసని ప్రేరేపించే విధంగా ఉంది. ఫ్యాక్షనిజం కి వ్యతిరేకంగా అవే సంస్థ ఏం చేస్తోంది? మేము ముఖ్యంగా గతంలో అంతఃపురం సినిమా కృష్ణవంశీ గారు చేశారు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పి అవే అనేటువంటి అవార్డుని ఇచ్చాం ఆయనకి. అదేవిధంగా మేము చాలా ప్రాంతాల్లో కడప, కర్నూలు, అదేవిధంగా చిత్తూరు, అనంతపురం అనేక గ్రామాల్లో కూడా పోయి అవే సంస్థ ద్వారా మేము ఆడ అవేర్నెస్ క్యాంప్స్ తీసుకొచ్చాం. మనిషిగా పుట్టాం, లివ్ అండ్ లెట్ లివ్, మనం క్రూర జంతువులతో పాటు పోల్చుకోవద్దండి. ఈ విధంగా ప్రజల్లో కూడా ప్రచారం తీసుకొని వచ్చాం. అనుచరులు కూడా ఎవరైతే ఉన్నారో బలహీన వర్గాలు, మీరు దీంట్లో బలైపోద్దండి, ఈ అగ్రవర్ణాల మధ్యలో జరిగేటువంటి పోరాటంలో మీరు సమిధులు కావద్దని చెప్పాం. అదేవిధంగా ఏదైనా నిరక్షరాస్యులు కానీ ఇతరత్ర ఉంటే మాకు వీలైనంత వరకు ఎలక్షన్ కాంపిటీషన్స్ కానీ స్కూళ్ళలోకి వెళ్ళి వ్యాసాలు పెట్టడం, ఈ విధంగా మంచిని పోయిస్తున్నాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో మన కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎరాస్ అయ్యపరెడ్డి, లగ్గిరెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి గారు, అనంతపురంలో మాజీ మంత్రి జయరాం గారు, అదేవిధంగా బీసీ గోవిందప్ప గారు, అంటే ఇలాంటి వ్యక్తులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసి ఏనాడు ఈ క్రిమినల్ రికార్డు లేకుండా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ హింసను ప్రేరేపించుకున్న వ్యక్తులు తీసుకొని వచ్చి అవే ఫ్రమ్ వైలెన్స్, అవే ఫ్రమ్ ఫ్యాక్షన్ అని చెప్పి అవార్డ్స్ ఇస్తున్నాం. ఈ విధంగా మంచిని రాజకీయాల్లో ఉన్నటువంటి మంచి నేతలను కూడా మేము వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి ప్రజల్లో చూపిస్తున్నాం. అంటే వీళ్ళు మార్గదర్శకంగా ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చూడండి అని. అదే పరిస్థితిలోనే అనంతపురంలో విన్సెంట్ ఫెర్రర్, డాక్టర్, ఆయన ఫెర్రర్ గారు స్పెయిన్ దేశం నుంచి వచ్చాడు, ఎన్జిఓ పెట్టాడు. మదర్ తెరిసా లాగా మా జిల్లాలో అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేశాడు. ఆయన ఈరోజు అవే ద్వారా రాబోయే 2-3 నెలల్లో మేము స్టాచ్యూ పెడుతున్నాం, బ్రాంజ్ స్టాచ్యూ, వాలంటరీగా అవే డొనేట్ చేస్తాం. ఎందుకంటే అతను ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. ఆ ఫ్యాక్షన్ ప్రాంతంలో, ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రజల కోసం విద్య, వైద్య, ఆరోగ్యం కోసం, అదేవిధంగా గృహ నిర్మాణాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. అలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి పెడుతున్నాం. ఈ విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు? ఫ్యాక్షనిజాన్ని పారద్రోలే, ముఠా కక్షల్ని పారద్రోలే సంస్థలో పనిచేస్తున్నారు. సో సినిమాలు చూసి ఫ్యాక్షనిజం వైపు మళ్ళుతున్న వాళ్ళు మీ దృష్టిలో ఎవరైనా చూసారా మీరు? ముఖ్యంగా అనంతపురంలో ఒక థియేటర్లో ఒక యువకుడు ఒక సినిమా చూశాడు. చూసి దాంట్లో అంటే ఒక టీచర్ని ఏదో గొడ్డలు తీసుకొని నరుకుతాడు. వెంటనే కదిరి ప్రాంతానికి వెళ్ళి అబ్బాయి జరిగిన ఇన్సిడెంట్ పత్రికల్లో కూడా రావడం జరిగింది. అదొక్కటే కాదు, చాలా చూస్తున్నాం. అంటే ఈ రకరకాలుగా అంటే ఏమవుతుంది, అది ఒక ఉద్రేకపూరితమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినప్పుడు ప్రతి మనిషిలో కూడా ఉన్నటువంటి మరో శక్తి బయటకు వచ్చి వాడు టెంప్ట్ అయిపోయి బయటికి పోయి నేను కూడా ఎందుకు చేయకూడదు అనేటువంటి వీరావేశాలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితి వస్తాయి. ఇలాంటి సినిమాల వల్ల మనం చాలా చూసాం చరిత్రలో. అవి సందేశాత్మకంగా హింస వద్దు. ఇప్పుడు అంతఃపురం సినిమా తీశాడు కృష్ణవంశీ గారు. దాంట్లో సందేశం లాస్ట్లో చూసిన ప్రతివాడు కూడా ఈ హింస వద్దు, దాంట్లో ఉన్నటువంటి సౌందర్యం కూడా నా పిల్లవాడిని తీసుకొని నేను వెళ్ళిపోతాను, నాకు ఈ ఫ్యాక్షన్ వద్దు అనేటువంటి సందేశాత్మకంగా ఇచ్చాడు. దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటనేటువంటిది ఉండాలి. మన వర్మ గారు ఆ విధంగా కాకుండా, ఎందుకంటే ఈరోజు కసబ్ ఉరి తీశారు. బాంబేలో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తాజ్ హోటల్లో ఈయన ముఖ్యమంత్రి కుమారుడు ముగ్గురు వెళ్ళి ఏమి అంటే ఈ సన్నివేశంలో ఎవరైనా కూడా మానవత్వంతో వెళ్ళాలా, అక్కడ జరిగినటువంటి విషయాన్ని, అంటే అక్కడ ఆ రక్త స్రావం అవుతూ ఉంది, రక్తం కాలువలో వేరుపడుతూ ఉంటే ఆక్రందనలు, ఆర్తనాదాలు, దాంట్లో మనిషికి ఎవరికి ఏమీ తోచదు. ఈయన తోచిందంతా సినిమా తీయడం, అది చూడడం, దాన్ని సినిమా తీస్తే ఎలా ఉంటుందో పోయాను అనేటువంటిది ఆ రోజు ప్రచారం కావడం జరిగింది. అంటే మనిషి ఈ రాక్షసానందం ఆయనకి ఎందుకో నాకు అర్థం కావడంలా. రంగోపాల్ గారు ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం నిజంగా మానవతావాదులుగా ఫస్ట్ మానవ జన్మ అన్నిటికంటే శ్రేష్టం అనేటువంటిది రావాలి. కానీ సినిమాల్లో కూడా చాలా చూస్తున్నాం, సింహం, పులి, అవి యాక్చువల్గా క్రూర జంతువులు. ఆ క్రూరత్వాన్ని ప్రేరేపించేటువంటి శక్తులుగా మనుషుల్ని కూడా ఒక టానిక్గా పలానా పులి, రాయలసీమ టైగర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం వల్ల అది ఒక టానిక్ మాదిరి పనిచేసి మేము కూడా మనుషుల్ని బలి తీసుకుంటే బాగుంటుందని చెప్పి అరణ్యాల్లో, అడవుల్లో జంతువులు, క్రూర జంతువుల మాదిరి వీళ్ళు కూడా సభ్య సమాజంలో రావడానికి అవకాశం ఇచ్చేటువంటి రీతిలో ఆ ఉత్సాహపూరితమైనటువంటి నినాదాలు కూడా మంచిది కాదు. అయితే ఫిల్మ్ లో చెప్పిన దాని గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఇది తప్పు, కించపరిచే విధంగా ఉంది అంటున్నారు. నేనేంటంటే ఈయన తీసి రక్త చరిత్రని మహాభారతంతో పోల్చి మహాభారతం కంటే గొప్ప చరిత్ర ఇది అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఇది చాలా తప్పది. మహాభారతం అనేది ప్యూర్లీ ఎక్కడ పోయినా అది మెసేజ్ ఓరియంటెడ్గానే ఉంది. దాంట్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇదంతానే. మరి దీంట్లో దుష్టులు ఎవరు, శిక్షించేది ఎవరు, అసలు కృష్ణుడు ఎవరు, మరి రామ్ గోపాల్ వర్మ గారు కృష్ణుడా, లేకపోతే గీత ఏమి, ఇదంతా కూడా అది చెబితే ఆయన ప్రజలకు అర్థమవుతుంది. లేదా యథార్థగాథ అంటే యథార్థగాథలో వీళ్ళని చంపారనే పేర్లు డైరెక్ట్ పెట్టమనండి.
ఆ పేర్లు పెట్టమనండి, వ్యక్తులు వేరే వాళ్ళు కావచ్చు, ఎందుకంటే యాక్ట్ చేసేవాళ్ళు ఆ రకంగానే చేయమని, లేదా కల్పితమైనప్పుడు నువ్వు ఒక ఇతివృత్తంగా తీసుకొని చేస్తున్నానని చెబుతూ దాంట్లో ఈ విధంగా చేయడం వల్ల తప్పు అనేటువంటిది చెప్పడం మంచిదే. ఆ విధమైనటువంటి సారాంశంతోనో ఆ విధమైనటువంటి ఎండింగ్తోనో తీయమని చెప్పి మేము అడుగుతున్నాం. అది మహాభారతంతో ఈ రక్త చరిత్ర సినిమానే పోల్చడం అనేది నిజంగా ఏ ఒక్క భారతీయుడు కూడా దాన్ని సహించడు. ఇప్పుడు మీరు